హలో పీపుల్, హౌ ఆర్ యూ? చాలా రోజులైంది ఒక వీడియో అప్లోడ్ చేయక. చాలా గ్యాప్ వచ్చింది. బిజీగా ఉండే కాలేజ్ స్టఫ్ అండ్ ఆల్. మళ్ళీ మధ్యలో ట్రిప్కి వెళ్ళుండే. ఈ సంక్రాంతికి హాలిడేస్ ఇచ్చారు. బట్ అసలు బైక్ తీయడానికి కూడా టైం దొరకలేదు నాకు. 2 weeks తీయలేదు అనుకుంటా నా బైక్ని. అసలు లాస్ట్ లైక్ 3-4 days బ్యాక్ అసలు బండి స్టార్ట్ కూడా అవ్వలేదు. బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది. దాని తర్వాత అనిపించింది ఇలా చేయకూడదురా బండిని, కనీసం 2 days కన్నా ఒక్కసారైనా స్టార్ట్ చేయాలి దీన్ని. సో అదే ఇంకా ఏ రోజు బండి తీస్తున్నా. అది అయిన తర్వాత నుంచి మళ్ళీ ఎక్కడ కొత్త బ్యాటరీ వేయించాలని. నేను లైక్ ఇట్ వాజ్ అరౌండ్ 7 అనుకుంటా మొన్న. లైక్ బైక్ కిందకి దించా ఇంటి నుంచి అండ్ తీయడం స్టార్ట్ చేసా. లైక్ ఆన్ చేయడానికి స్టార్ట్ చేసా. లైక్ ఇట్ వాజంట్ టర్నింగ్ ఆన్. ఎంత ట్రై చేసినా ఆన్ అవ్వలేదు. తర్వాత మా ఫ్రెండ్ చెప్పాడు సెకండ్ గేర్లో వేసి పుష్ చేసుకుంటూ సడన్గా క్లచ్ డంప్ చేయని. అప్పుడు కూడా ఆన్ అవ్వలే బండి అసలుకి. దాని తర్వాత సరే ఇంకా సెకండ్ గేర్ అవ్వదేమో అని ఫస్ట్ గేర్ ట్రై చేస్తే అప్పుడు ఆన్ అయింది. అప్పటి నుంచి ఒక రోజు మొత్తం ఇంజన్ చెక్లెట్ చూపించింది. నాకు భయం వేసింది. నెక్స్ట్ డే ఇంకా సర్లే సర్వీస్ సెంటర్ తీసుకెళ్దాం అనుకున్నా. దాని తర్వాత అదే పోయింది ఆటోమేటిక్గా. దానికి ఏమొచ్చిందో మేబీ ప్రాబబ్లీ అసలుకి చాలా రోజుల నుంచి తీయలే కదా, ఆయిల్ క్లాగ్ అయినట్టుంది ఏమో మరి. బట్ పాత ఆయిల్ ఏం కాదు, కొత్త ఆయిలే. హార్డ్లీ 500,000 kilometers కూడా తిరగలేనట్టుంది ఆ ఆయిల్. సో ఇప్పుడు సార్ట్ అయిపోయింది బండి. ఇంకా పెట్రోల్ కొట్టియాలి. ఎక్కడ పంపులు కనిపించట్లే. అటు సైడ్ ఒకటి ఉంది కానీ మనం ఇటు వెళ్ళాలి. సో టుడే అల్ట్రా వైలెట్ బైక్ ఉంది కదా, అది ఎలక్ట్రిక్ది. అది టెస్ట్ డ్రైవ్ చేయడానికి పోతున్నాం. చాలా రోజుల నుంచి నడపాలని ఉండే. సో ఖాళీగా ఉన్నాం కానీ ఇప్పుడు వెళ్తున్నా. సమ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పాడుగా. ట్రై చేద్దాం ఎంత టార్క్ ఉందో, ఎంత పికప్ ఉందో. ఐ ఆల్రెడీ ఓన్ అన్ ఎలక్ట్రిక్, అంటే బైక్ కాదు బట్ స్టిల్ ఏథర్ ఉంది నా దగ్గర 450xది. సో కొంచెం ఐడియా ఉంది నాకు ఎలక్ట్రిక్స్ ఎలా వర్క్ చేస్తాయి అని. అక్కడికి వెళ్ళి చూడాలి ఇంకా బండి ఎలా ఉందని. చూడడానికి చాలా బాగుంటాయి బండి. ఈ సంక్రాంతి వల్ల రోడ్లు ఎంత ఖాళీ ఉన్నాయి తెలుసా. మొన్న అయితే నా స్కూటీ పైన పంజాగుట్ట నుంచి లైక్ లింగంపల్లి వరకు ఇట్ టుక్ మీ జస్ట్ 35 minutes ఫర్ 25 kilometers ఇన్సైడ్ సిటీ. క్రేజీ క్రేజీ అసలుకి రోడ్లు. చూడు ఆల్వినెక్స్ చూడు ఎంత ఖాళీ ఉందో అసలుకి. అన్బిలీవబుల్ రా. ఇంకా ట్యాంక్కి వేపించా స్కల్ది స్టిక్కర్. ఐ గెస్ ఇట్ లుక్స్ నైస్. జస్ట్ ర్యాప్ లాంటి స్టిక్కర్ వేయించా. యాక్చువల్ ఫుల్ ర్యాప్ వేయిద్దాం అనుకున్నా కానీ ఎందుకులే, మళ్ళీ ఆల్రెడీ ఎగ్జాస్ట్ ఉంది. ర్యాప్ కూడా వేపిస్తే ఇంకా ట్రబుల్. ఒక్కసారి పోలీసు వాడు పట్టుకుంటే ఇంకా అంతే అనుకొని లైట్ తీసుకున్నా. ఇప్పటికి చిన్నదానికి ఏం అవ్వదు మోస్ట్లీ. బట్ ఇట్ లుక్స్ గుడ్, ఇట్ లుక్స్ క్లీన్ ఎనఫ్. ఇక్కడ కట్ చేయాల్సి వచ్చింది ఈ స్టిక్కర్ వల్ల. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చా ఈ స్టిక్కర్. ఎంత 280 ఎంత పడింది. ఫ్రీ డెలివరీ ఇచ్చాడు. ఈ స్టిక్కరే 280. మళ్ళీ దీనికి అప్లై చేయడానికి మళ్ళీ 100 రూపాయలు. అది ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 months అనుకుంటా ఏదో లైక్ ఎనీ వీడియో అప్లోడ్ చేయక. మొన్న లైక్ కాలేజ్ స్టఫ్లో బిజీ ఉండే. అండ్ దెన్ మళ్ళీ వైజాగ్ ట్రిప్కి వెళ్ళా. అక్కడ ఏదైనా వ్లాగ్ తీద్దాం అనుకున్నా బట్ నాకు వ్లాగ్ తీయాలనిపించలేదు. బికాస్ ఐ వాంటెడ్ టు కీప్ దిస్ లైక్ ఐ వాంటెడ్ టు కీప్ ది వీడియోస్ ఆన్ బైకింగ్, బైక్స్ రిలేటెడ్ వీడియోస్ కానీ
ఎనీథింగ్ రిలేటెడ్ టు దోస్ అవే పెడదామని అనుకున్నా. మళ్ళీ మనం వ్లాగ్ చేసే అంత స్టాండర్డ్లో కూడా లేము, అసలు ఏం తీయాలో కూడా తెలియదు. ఇప్పుడే అర్థం కావట్లేదు అసలుకి, లైక్ కాంటెంట్ ఎక్కడి నుంచి తెస్తారా వీళ్ళు. ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది నాకు తెలిసిన వరకు, కొట్టిద్దాం పోయి. ఫ్యూలింగ్ జాబ్ డన్. మ్యాప్ పెడదాం. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది అసలుకి? 6.3. కానీ ఎంతైనా జీటీకి రియాక్షన్స్ క్రేజీ వస్తాయిరా. నా హెల్మెట్ పైన మౌంట్ ఉంది, లైక్ ఆన్ టాప్ సెంటర్లో, కానీ అక్కడ పెట్టాలంటే అది స్క్రూతో హోల్డ్ అవ్వట్లేదు ఎందుకో, లైక్ అటు ఇటు పడిపోతుంది అది. లైక్ అందుకే నేను లైక్ ఆ మౌంట్లో ఏదో ఫాల్ట్ ఉంది, మళ్ళీ కొత్త మౌంట్ కొనాలి దానికి. లైక్ పైనుంచి వ్యూయింగ్ యాంగిల్ క్రేజీ ఉంటుంది Insta360 వీడియోస్ బాగా వస్తాయి అక్కడ. సో అక్కడ కూడా, కానీ మైక్ అటాచ్ చేయలేము అనుకో, జస్ట్ వీడియోస్ కోసం, షార్ట్స్ కానీ ఎడిట్స్ కానీ దానికి పనికి వస్తుంది, కానీ ఇలా మాట్లాడుకొని నడపడానికి పనికిరాదు. చూద్దాం ఫ్యూచర్లో పనికి వస్తుంది. పీస్ఫుల్ ఉన్నారా రోడ్స్ అసలు. ఈ వీక్ మొత్తం చాలా పీస్ఫుల్గా ఉండే. ఫైవ్లో పెట్టండి అది. ట్రాక్షన్ కంట్రోల్ T2 స్ట్రీట్లో పెట్టండి. స్పోర్ట్స్ T3 వచ్చేసి రైన్లో, T2 వచ్చేసి స్ట్రీట్ మోడ్. స్పోర్ట్స్ మోడ్లో మీరు బ్యాలిస్టిక్ ఉన్నప్పుడు స్పోర్ట్స్ మోడ్లో అంటే అవసరం ఉండదు, బట్ స్ట్రీట్ మోడ్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఓకే. ABS డ్యూయల్ స్విచ్ ఉంది. ఓకే సార్, దిస్ ఇస్ ద వే. ఇలా వెళ్ళేసి యూ కెన్ గో దేర్ అండ్ అక్కడ మీరు ఎక్కడైనా యూటర్న్ తీసుకోండి. ఓకే. చాలా డిఫరెంట్గా ఉంది బైక్. వెయిట్ ఉంటుంది అనుకున్నా, కానీ ఏమంత వెయిట్ లేదు. ఎక్కడన్నా ఆగి చెప్తా మీకు. చాలా సేమ్ R15 నడిపినట్టు వస్తుందిరా ఫీల్ అయితే. లెట్స్ సీ.
ఓకే పికప్ ఈస్ క్రేజీ. ఏదో బ్యాలిస్టిక్ మోడ్ అంది, ఎలా స్విచ్ చేయాలి అది? ఐ గెస్ పక్క కాపీ స్విచ్ చేయాలి. ఒక్క సెకండ్, కొంచెం బైక్ని చూపిస్తా మీకు. ఓకే సో యా, ఇది టాప్ మోడల్ అట, 4.7 lakhs అన్నారు. ఐ గెస్ ఇట్స్ వెరీ ప్రైజీ, బట్ 155 టాప్ స్పీడ్ అట. బట్ ఇట్ లుక్స్ గార్జియస్ రా, ఇట్ లుక్స్ గార్జియస్. సేమ్ R15 ఫీల్ వస్తుంది కానీ నడుపుతుంటే. ఇది బ్యాలిస్టిక్ అట, టాప్ స్పీడ్ దీంట్లో పోద్దట. పికప్ చూద్దాం ఎంత ఉందో. ఆన్ అయింది. క్లచ్ లేకపోతే తేడాగా ఉందిరా. ఓ క్రేజీ పికప్. బా ట్రాఫిక్ లేకపోతే బాగుంటారా. రీజన్ కూడా ఉంది. సమ్ 9 levels ఆఫ్ రీజన్ ఉంది. 9 levels ఆఫ్ రీజన్ రేటింగ్. ఇప్పుడు 5లో ఉంది, అక్కడ R5 అని కనిపిస్తుందో లేదు మీకు. క్రేజీ మనూవరబిలిటీ. దీంతో వీలీస్ కూడా కొట్టచ్చురా ఈజీగా. ట్రాక్షన్ కంట్రోల్ కూడా 3 levels ఉందట. లైక్ సేఫ్టీ ప్రకారంగా ఇట్స్ వెరీ నైస్. డ్యువల్ స్విచబుల్ ABS ఉంది అండ్ ఆల్. చూద్దాం ఏదన్నా ఖాళీ రోడ్ కనిపిస్తే వెళ్ళొచ్చు. బైక్ చాలా బాగుంది కానీ తెలిసిందేగా సర్వీస్, లైక్ ఐ మీన్ ఇది టెస్ట్ డ్రైవ్ వెహికల్ కదా, మంచిగా మెయింటైన్ చెయ్యరు. అరే ఇన్స్టెంట్ పికప్ రా, స్కూటీ నడిపిన ఫీల్ వస్తుంది నాకు. ఏతారు కదా. యూటర్న్ ఎక్కడ తీసుకున్నాం, క్లచ్ లేదు కదా, మర్చిపోయా. ఇక్కడ తీసేసుకున్నాం యూటర్న్. క్రేజీ పవర్. వెయిట్ కూడా ఏమంతా లేదు చెప్పాలంటే. ఇట్ ఫీల్స్ లైట్, అంటే జీటీ నుంచి వస్తున్నా కదా. 370 390 ఎంత చెప్పింది దీని రేంజ్. యాక్చువల్లీ దట్స్ వెరీ నైస్. అంటే అది బేసిక్ రైడ్ మోడ్లో అనుకుంటా. చాలా బాగుందిరా బండి కానీ. బట్ ఇట్స్ ఎలక్ట్రిక్, ఆబ్వియస్లీ నీకు ఇంజిన్ ఉన్నంత ఫీల్ రాదు కానీ డస్ ది ఫంక్షన్. సస్పెన్షన్ ఈజ్ హార్డ్. ఓ ఎంత హార్డ్ సస్పెన్షన్ రా. కానీ స్పీడ్ ఇలా వెళ్ళిపోతుంది స్పీడ్. వెరీ నైస్ బైక్. ఏంట్రా బాబు ఎలా వస్తారా ఇల్లు. మెనూవరబిలిటీ అయితే చాలా బాగుందిరా. అది లిటరల్ చెప్తున్నా, R15 ఆన్ స్టెరాయిడ్స్. లిటరల్లీ R15
లైక్ ఎలక్ట్రిక్ R15 పొజిషన్. అంటే R15 చెప్పాలంటే ఇంకా అగ్రెసివ్ కొంచెం, ఇది ఇంకా కొంచెం తక్కువ అగ్రెసివ్ ఉంది. ఓ మినీ కూపర్, కానీ సౌండ్ లేకుండా ఒక బైక్ నడుపుతున్నట్టు ఫీల్ రావట్లేరా. చూసా అదంతా రీజన్ బ్రేకింగ్, నేను బ్రేక్ కూడా వేయట్లేదు. చూసారా అసలుకి ఫ్రంట్ వీల్ లేసిపోతుంది, పక్క ట్రాక్షన్ ఆఫ్ చేస్తే పక్క లేస్తుందిరా, నో డౌట్. కానీ నా జీటీ కంటే తక్కువ హార్స్ పవర్ బిహెచ్పి, సమ్ 41 బిహెచ్పి అట, నాది 47. మళ్ళీ నా బైక్ కంటే ఎక్కువ ప్రైస్ ఇది, బట్ ఎలక్ట్రిక్ కదరా, అంతే ఉంటాయేమో. దీని ప్రైస్ కొంచెం తక్కువ ఉంటే తీసుకోవచ్చేమో, బట్ బాగుంది బండి. ఎస్, సో బ్యాక్ ఆన్ మై బైక్. సో కన్క్లూజన్, 4.7 lakh for a electric bike. That's a good question రా. కానీ బికాజ్ సి టాప్ స్పీడ్ 155 అని చెప్పింది నాకు. మరి నేను యాక్చువల్లీ ఇన్స్టెంట్గా లైక్ 5 secondsలో 100కి వెళ్ళిపోయింది అది, బట్ టాప్ స్పీడ్ లిమిట్ అయి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ 155 ఏమో. సో 4.7 lakh పెట్టడం వర్తా? If the bike was capable of more speed, I would say yes. ఒక 200 స్పీడ్ వరకు కేపబుల్ అయ్యి ఉంటే I would say yes. బట్ 155 చాలా తక్కువ స్పీడ్ రా ఆ ప్రైస్కి. ఎందుకంటే ఎలక్ట్రిక్ అన్నప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు ఇట్ షుడ్ గో ఫాస్టర్ దాన్ నార్మల్ బైక్ అని. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 lakhs పెడుతున్నావు. నీకు ఆ పొజిషన్లో నీకు బైక్స్ కావాలంటే నీకు ఏమంటారు, నింజా 300 వస్తుంది, లేకపోతే ఇఫ్ యూ వాంట్ మోర్ కావాసాకి 600 కూడా వస్తుంది. ఇంకొంచెం ప్రైస్ పెడితే, ఇంకొంచెం డబ్బులు పెడితే, దోస్ ఆర్ మచ్ బెటర్ బైక్స్ కంపేర్ చేసుకుంటే. నాకంత క్రేజీ బైక్ అని ఏం అనిపించాలి, బట్ బైక్ చాలా బాగుంది ప్రైస్ పక్కన పెడితే. యాక్చువల్లీ అది సేమ్ R15 లానే ఉంది పొజిషనింగ్ కూడా మొత్తం, అండ్ సస్పెన్షన్ హార్డ్ స్టిఫ్ ఓకే, విచ్ ఈస్ గుడ్ ఎనఫ్. అడ్జస్టబుల్ అన్నది, అప్ సైడ్ డౌన్ ఫోక్స్ బాగానే ఉండే బైక్ కానీ నడుపుతున్నప్పుడు. యా, నాకు ఇంకొక కాడ ఎక్కడ అనిపించిందంటే, నేను 4.7 lakhs పెడుతున్నా అండ్ మళ్ళీ ఎలక్ట్రిక్తోనే కంపేర్ చేద్దాం. ఇట్స్ నాట్ ఎ బైక్ బట్ జస్ట్ సేయింగ్, ఓలా స్కూటర్ అది ఎంత 1.5 lakh అనుకోండి, మ్యాక్స్ టు మ్యాక్స్ 1.5 lakh ఉంటుంది అది, దానికంటే ఎక్కువ అస్సలు లేదు. ఓలా టాప్ మోడల్ ఓలా S1 Pro, అదే S1 Pro S1X ఏంటో నాకు టాప్ మోడల్ అంతే తెలీదు. యా, అది 130 వెళ్తుంది. స్కూటీ అదొకటి, ఇట్స్ ఎ స్కూటీ విచ్ గోస్ 130 అండ్ ఇట్స్ లైక్ ఫ్రాక్షన్ ఆఫ్ ది ప్రైస్. 4.7 lakh ఎక్కడ, 1.3 lakh ఎక్కడ, నీకు ఆల్మోస్ట్ 3 ఓలాలు వస్తాయి ఆ ప్రైస్లో. అండ్ జస్ట్ 20 km టాప్ స్పీడ్ డిఫరెన్స్ ఉంది. మళ్ళీ నువ్వు రేంజ్ కంపారిజన్ చూసుకున్నా ఓలా గివ్స్ 200 రేంజ్ అనుకుంటా నాకు తెలిసి. ఇది 350 or 380 ఎంతో చెప్పింది, విచ్ 100 kilometers చాలా డిఫరెన్సే. కానీ పెద్ద అపీలింగ్ అనిపించలే నాకు అలా కంపేర్ చేసుకుంటే, కంపేర్ టు ఈవీ అండ్ ఈవీ.
ఐ బెట్ ఇఫ్ ఓలా మేడ్ ఎ బైక్, అంటే చూసాం కదా రూమర్స్ ఏదో లాంచ్ చేసిందిగా ఆ ఓలా బైక్ ఉంది చూడండి, ఐ వుడ్ సే దట్ వుడ్ బీ వే బెటర్ దాన్ దిస్. నాకు తెలిసి అది ఇంకా బెటర్ ప్రైస్లో కూడా లాంచ్ చేస్తాడు, ఎందుకంటే వీడికి ఆల్రెడీ ఈవీస్ చేస్తాడు, వీని దగ్గర ఆల్రెడీ మొత్తం ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి నాకు తెలిసి బెటర్ ప్రైస్లో లాంచ్ చేయొచ్చు అది. సో చూడాలి. ఓలా బైక్ సౌండ్స్ ఫనీ, బట్ ఈవీస్ ఆర్ ఇంట్రెస్టింగ్ రా ఎంతైనా. బట్ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీ ఉండేరా. ఐ లవ్ ది ఎక్స్పీరియన్స్. ఈవెన్ ది బైక్ వాజ్ గుడ్. ప్రైజ్ ఒక్కటే చాలా హై అనిపించింది. బేస్ వేరియంట్ 3.7 lakhs అంది, అది 250 or 280 రేంజ్, సమ్ 100 kilometers తక్కువ ఉంది టాప్ మోడల్ కంటే రేంజ్. అది 3.7 lakh కూడా వాళ్ళు 300 kilometer రేంజ్ ఇవ్వకపోతే ఐ మీన్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ రా. ఒకటే ఆ రేంజ్ ఫ్యాక్టర్ ఒకటి, స్పీడ్ ఫ్యాక్టర్ ఒకటి, ప్రైస్ ఫ్యాక్టర్ ఒకటి, ఆ మూడిట్లో హీ కుడ్ హ్యావ్ డన్ బెటర్ ఇన్ మై ఒపీనియన్. బట్ యా, I guess that's it for today, guys. I'll see you soon. I'll probably, I don't know what I'm gonna upload next, so see you in the next video. Bye bye.